ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రికాల సమయంలో మరి పరిశుద్ధ గ్రంథమును మనం ధ్యానించుకునే ముందు ఒక పాట పాడి దేవుని స్తుతిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకే నా ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకే నా ప్రాణము దప్పికొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. పనికిరాని నన్ను నీవు పైకి లేపితివి. క్రీస్తనే బండపైన నన్ను నిలిపితివి. నా అడుగులు స్థిరపరచి బలమునిచ్చితివి. నీదు అడుగు జాడలనే వెంబడింతు ప్రభు, వెంబడింతు ప్రభు. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. అంధకారపు లోయలలో నేను నడచితిని. ఏ అపాయము రాకుండా నన్ను నడిపితివి. కంటి పాపగ నీవు నన్ను కాచితివి. కన్న తండ్రివి నీవని నిన్ను కొలిచెదను. ఇలలు నిన్ను కొలిచెదను. నా ప్రాణమా, నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను
నీవు మరువకుమా నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు, ఆత్మ ఫలములు దండిగా నీకై ఫలించును. నీదు ఆత్మతో నిండుగా నన్ను నింపు ప్రభు, ఆత్మ ఫలమును దండిగా నీకై ఫలించును. నీవు చేసిన మేలను నేనెట్లు మరతు, నీ కొరకు నే సాక్షిగా ఇలలో జీవింతును. నా ప్రాణమా నా సమస్తమా ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. హల్లెలూయా. ఇది 1994, 95, 96 సంవత్సరాల కాలంలో ఏసన్న గారు మీటింగ్స్ ఎక్కడ జరుగుతున్నా ఈ పాట పాడేటప్పుడు ఒక విధమైన ఎక్కడో స్వర్గంలో పరలోకంలో ఉన్నంత ఫీలింగ్. పనికి రాని నన్ను నీవు పైకి లేపితివి, క్రీస్తనే బండ పైన నన్ను నిలిపితివి, నా అడుగులు స్థిరపరిచి బలమునిచ్చితివి, నీదు అడుగు జాడలని వెంబడింతు ప్రభు, నే వెంబడింతు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మరి రాత్రికాల సమయంలో నేను మీ మధ్యకి రావడానికి వచ్చిన కానించి నేను రాలేదు. ఎందుకంటే ఈ శుక్రవారం కోటాలు కావచ్చు, శనివారం ప్రార్థన కోటాలు కావచ్చు, కొన్ని ప్రత్యేకంగా సంఘంలో ప్రార్థనా కూటం అంటే పాస్టర్ గారితో పని ఉండకూడదు. ప్రార్థనా కూటం అంటే ప్రార్థన చేసే ప్రార్థనా పరులు కూడుకొని ప్రార్థన చేసే కూడికది. పాస్టర్ గారు వస్తారా రారా అనేది నెక్స్ట్కి వచ్చినది. మనం ఒక శుక్రవారం ఉదయం ప్రార్థన పెట్టుకున్నాం, లేకపోతే శుక్రవారం రాత్రి మనం ప్రార్థన పెట్టుకున్నాం, లేదంటే శనివారం ఉదయం మనం ప్రార్థన పెట్టుకున్నాం, లేకపోతే శనివారం రాత్రి ప్రార్థన పెట్టుకున్నాం అని అంటే ఆ ప్రార్థన అంటే సంఘమంతా కూడి ప్రార్థించే సమయం అది. ఒకవేళ ఆ సమయంలో పాస్టర్ గారు రావచ్చు, రాకపోవచ్చు. వస్తే కొద్దిసేపు మీకు సంతోషం, పాస్టర్ గారు వస్తే ఎవరికైనా సంతోషం. అయితే కొద్దిసేపు వాక్యం చెప్పండి అని అడుగుతారు. కొంచెంసేపు వాక్యం చెప్పండి పాస్టర్ గారు అని అడుగుతారు సాధారణంగా. సో నీకు మీ ప్రేమతో చెప్పేది ఏంటంటే, కేవలం కూడిక పాస్టర్ గారి మీదే ఆధారపడింది అనుకోకండి. ప్రత్యేకించి శుక్రవారం కూడిక మీలో సంఘంలో పెద్దలు ఉంటారు, ప్రార్థనా పరులైనటువంటి విశ్వాసులు ఉంటారు. మీరు శుక్రవారం అనగానే పాస్టర్ గారు వస్తున్నారా రావట్లేదా, వస్తే వెళ్దాం అనేటువంటి ప్రశ్నే రాకూడదు. ఎందుకంటే అది ప్రార్థనా కూడిక, ఆదివారం ఆరాధన కూడిక కాదండి. అది ఏం కూడిక అండి? అది ప్రార్థనా కూడిక. అంటే కొన్ని ప్రార్థన అంశాలు పెట్టుకుని రోగుల కొరకు ప్రార్థించుట, నశించిపోచిన ఆత్మల గురించి ప్రార్థించుట, కుటుంబాల గురించి ప్రార్థించుట, బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం ప్రార్థించుట, మరి సువార్త గురించి ప్రార్థించుట. ఇవన్నీ ఏంటంటే పాస్టర్ గారు వస్తాడు, గంట ప్రసంగం చేస్తాడు, గంటన్నర ప్రసంగం చేస్తాడు, వస్తారు, 2 పాటలు పాడతారు, 2 ప్రార్థనలు చేస్తారు, వెళ్ళిపోతారు. ఇదే మనుషులకు అలవాటు అయిపోయింది. ఓ 2 గంటలు కలిసి మనం ప్రార్థన చేసామన్న అనుభవం మనం ఎప్పుడో కోల్పోయాం. ఓ 2 గంటలు మనం గొలుసు ప్రార్థన చేసి మరి ఒక ప్రార్థన సంతోషం అనుభూతి అనేది మనం ఎప్పుడో కోల్పోయాం. ఒక రాత్రి ఎంత ప్రార్థన చేసిన అనుభవాలు కూడా కోల్పోయాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం చేసామనేటువంటి కోటాలు కూడా, ఆ అనుభూతిని కూడా కోల్పోయాం. 2 దినాలు ఉపవాసం ఉన్నాం, 3 దినాలు ఉపవాసం ఉన్నటువంటి అనుభూతిని కూడా కోల్పోయాం.
ఎందుకు కోల్పోతున్నాం అని అంటే, మనలో బైబిల్ చెప్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగు చేస్తుంది. విన్నారండి? అయితే లోకానుసారమైన దుఃఖం అంట అది మరణం అంటండి. వింటున్నారా అండి? సో కాబట్టి మనము ఎప్పుడు దైవ చిత్తానుసారంగా ఏడవడానికి దుఃఖపడటానికి బదులుగా లోకములో అది లేదు ఇది లేదు, లేనోళ్ళు ఏడుస్తారులేండి. లేనోళ్ళు పడే బాధలు ఎవరికి తెలుస్తుంది? లేనోళ్ళకే తెలుస్తుంది. ఇబ్బందులు పడే పరిస్థితి ఎవరికి తెలుస్తుందండి? ఇబ్బందులు పడేవారికే తెలుస్తుంది. అన్ని పూటల ఆహారం ఉండి అన్నీ సౌఖ్యంగా ఉన్నవాడికి లేనివాడి బాధ ఏంటో తెలియదు, వాడి దుఃఖం ఏంటో తెలియదు. అయితే నేను చెప్తున్నాను, పౌలు అంటాడు శ్రమలలో ఇబ్బందుల్లో మీరు సంతోషించండి, ఆనందించండి, సంతోషించండి అంటాడు. అంటే అది అంటే దానికి వ్యతిరేకంగా మనం పనిచేయాలి అంటండి. ఉదాహరణకు ప్రవక్త బ్రహ్మం అన్నాడు, మన చేతులు పైకెత్తితే భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా మనం చేతులు ఎత్తి నిలుపుతున్నామంట. ఎందుకనంటే మనము ఆ చేతులు ఎత్తినప్పుడు అంటే ఇది ఒప్పుకోదంట, దిగు అని అంటదంట. సో మన శ్రమలలో మన బాధల్లో మన ఇరుకుల్లో ఇబ్బందుల్లో కూడా మనకి సంతోషాన్ని ఇచ్చేది ఏంటంటే దేవుని సందులో ప్రార్థించటం, నలుగురితో కలిసి సహవాసంగా కూడుకుని కన్నీటితో ప్రార్థన చేయటం. సో కాబట్టి మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా పాస్టర్ గారు వస్తారా ఈవేళ, పాస్టర్ గారు వస్తేనే దేవుడు వస్తాడా, లేకపోతే మీరు ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే దేవుడు రాడా? మాట్లాడరేంటమ్మా? ముగ్గురు కూడి ప్రార్థిస్తే దేవుడు రాడా? అంటే మనుషులు దేని మీద ఆధారపడ్డారు? ఇప్పుడు పాస్టర్ వస్తే దేవుడు వచ్చినట్లు లెక్క. భార్య భర్తలు ఇద్దరు ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తుంటే దేవుడు రాడా అక్కడికి? నీ కుటుంబ ఆరాధన చేసుకున్నప్పుడు దేవుడు రాడా అక్కడికి? అయితే మన సంఘానికి ఎందుకు వస్తున్నాం అంటే సమాజముగా కూడి ప్రార్థించడానికి వస్తున్నాం. సో కాబట్టి మనం ఎప్పుడు కూడా నేను రాకూడదు, ఎగ్గొట్టేయాలని కాదు నా ఉద్దేశం. నన్ను ఆధారం చేసుకోకండి, నా మీద బేస్ అవ్వకండి, మీ విశ్వాసం నన్ను ఆధారం చేసుకోకండి. మీ కొరకు ప్రాణం పెట్టి, మీ కొరకు రక్తం కాచి, మీ కొరకు చనిపోయిన పునరుత్థానుడే తిరిగి లేచిన క్రీస్తు వైపు పెట్టుకోండి. పాస్టర్ ఉంటాడు, విఫలమైపోతాడు. పాస్టర్ ఉంటాడు, చనిపోతాడు. కానీ పాస్టర్ మన గురి కాదు. అర్థమవుతుందండి? కాబట్టి ప్రతి క్షణము ప్రతి దినము కూడా నీ విశ్వాసం ఎవరి మీద ఉండాలంటే క్రీస్తు మీద ఉండాలి. ఈ రోజు నేను పరలోక పెండ్లి కుమారుడు భూలోక భవిష్యత్ కుమార్తె యొక్క భవిష్యత్ గృహం అనేటువంటి ఒక వర్తమానాన్ని నిన్నటి నుంచి వింటున్నాను. ఈరోజు కొంచెం కంప్లీట్గా విన్నాను, ఇంకా జస్ట్ కొద్దిగా ఉన్నట్టు ఉంది. ప్రేయర్ ఉంది, లాస్ట్ ప్రేయర్ జరుగుతూ ఉంది. అది ఆ మెసేజ్ వింటా ఉంటే అది 64 అన్నమాట, 1964లో ప్రవక్త బ్రహ్మం బోధించిన వర్తమానం. అది కూర్చోండి, కాళ్ళు లాగితే కూర్చోండి, కాళ్ళు లాగపోయినా కూర్చోండి. అంటే మరి నాకు కాళ్ళు లాగే అని కూర్చున్నాను అనుకుంటారు. ఏమండి, ఆ వర్తమానం చదువుతుంటే వింటుంటే నాకు చాలా సంతోషం వేస్తుంది, నాకు చాలా ఆనందం వేసేస్తుంది నాకు. అయితే అసలు ఇన్ని డాక్టర్స్ ఎందుకు వచ్చాయి, ఇన్ని సిద్ధాంతాలు ఎందుకు వచ్చాయి? నేను సాధారణంగా మెసేజ్లు వింటే ఏం చేస్తానంటే ఆ క్లిప్స్ కట్ చేసి రాజేష్కి పెడతా ఉంటాను నేను. అంటే మనోడు కట్ చేస్తాడు కదా, మంచిగా ఏదన్నా సబ్జెక్ట్ పెడతాడన్న ఉద్దేశంతో నేను వినే మెసేజ్లు మీకు కూడా పెట్టినట్టు, నన్ను ఒక 2 కటింగ్లు పెట్టినట్టు ఉన్నాను. నేను అలా పెడతాను. ఎందుకు పెడతానంటే ఆ సమయంలో ఆ మాట కట్ చేసి అక్కడ పెట్టడం వల్ల నాకు అనిపించేది ఏంటంటే ప్రజలు వర్తమానాన్ని వింటలేదండి. ఆడు చెప్పాడు, ఈడు చెప్పాడు, ఆడు చెప్పాడు, ఆ పాస్టర్ ఏం చెప్పాడు, ఈ పాస్టర్ ఏం చెప్పాడు, ఇది పెద్ద తలపోటు అయిపోయింది. సో వర్తమానాలు వింటే ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, మెసేజ్ పెట్టాడు. ఏమనంటే, పాస్టర్ గారు మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధేస్తుందండి, మీరు ఆ బ్రహ్మం బాధను విడిచిపెట్టారండి అంటున్నాడు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా బాధేస్తుంది. ఆయన పిడి సుందరరావు గారి శిష్యుడు. ఆయన నన్ను చూస్తే చాలా బాధేస్తుందంట. అప్పుడు నేను ఆయనకి మెసేజ్ పెట్టాను. ఏమని పెట్టాను మెసేజ్ అంటే నా గురించి అపార్థం చేసుకున్నాడు కాబట్టి నేను ఒకటే అన్నాను, బ్రదరు, బ్రహ్మం గారు ఎవరో, బ్రహ్మం వర్తమానం ఏంటో తెలియకముందే నేను మారు మనసు పొంది రక్షణ అనుభవాన్ని కలిగిన వ్యక్తిని. నేనేదో ఉద్రేకంతోటి బ్రహ్మం గారు వర్తమానం నమ్ముతున్న వ్యక్తిని కాదు. అది నా సాక్ష్యం. నాకు ఎవడో బ్రహ్మం గారి గురించి చెప్తే నేను బ్రహ్మం అని చెప్పి నేను ఊగుపోతూ వచ్చినోడిని కాదు.
నా జీవితంలో నాకు ఒక రక్షణ కూర్చిన, మారు మనసు కూర్చిన ఒక సాక్ష్యం ఉంది. నాకు ఎవరి ప్రసంగాలు తెలియదు, ఎవరి ఉద్రేకపు బోధలో నాకు తెలియదు, ఎవరి డాక్టర్స్ నాకు తెలియదు. రాత్రి చెప్పాను కదా, బుధవారం రాత్రి ఎవరైనా విన్నారా? 12 ఏళ్ల వయసులో తప్పిపోయిన బాలుడి గురించి చెప్పాను కదా. నేను పడుకుని తెల్లారుతున్నప్పుడు ఆలోచించాను దాని గురించి ఆలోచిస్తే అప్పుడు నాకు ఆన్సర్ వచ్చింది. ఏంటంటే యేసు ప్రభు కూడా 12 ఏళ్ల వయసులో యెరూషలేము వెళ్ళి మరి పస్కాను ఆచరించి తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు వారి తల్లిదండ్రులు అనుకున్నారంట, తమ నెలవైన వారిలో ఎవరిలోనో ఉన్నాడు అని అనుకుని 2 దినాలు 3 దినాలు ప్రయాణం చేశారంట. అయితే ఆయన వెతుక్కుంటూ వాళ్ళు మరలా యెరూషలేము వచ్చినప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడంటే దేవాలయంలో కనబడ్డాడు. మరి రాజుగారు ఎక్కడ కనబడ్డారు అంటే సినిమా హాల్లో కనబడ్డాడు 12 ఏళ్ల వయసులో. పిచ్చి అన్నమాట. ఎందుకంటే నాకు ఆ సినిమాలు పిచ్చి ఎవరు నేర్పారు అనుకుంటున్నారు? మా నాయనే. చిన్నప్పుడు మా నాయనే నన్ను మొట్టమొదటి నా జీవితంలో సినిమా హాల్ అంటే తెలిసింది, సినిమా అంటే తెలిసింది ఎప్పుడంటే కరుణామయుడు సినిమాతో స్టార్టింగ్. నాది 79 సంవత్సరం. అది తెలుసా మీకు? ఏ సంవత్సరం రిలీజ్ అయిందో తెలుసా? 78 లేక 79. అంటే నా డేట్ ఆఫ్ బర్త్ 70 సర్టిఫికేట్ ప్రకారంగా, కానీ 69 సెప్టెంబర్. అంటే నా వయసు 9 సంవత్సరాల వయసు పిల్లోడిని నేను. 8, 9 లేక 9 సంవత్సరాల పిల్లోడిని నేను. 8, 9 సంవత్సరాల పిల్లోడిని ఎక్కడ తీసుకెళ్ళాలి తల్లిదండ్రులు? దేవుని మందిరంలో వాయిద్యాలు వాయించి కాడకో, ప్రసంగాలు చేసి కాడకో, వాక్యాలు చదివి కాడకో, పాటలు పాడి కాడకో తీసుకెళ్ళాలి. మా నాయన తీసుకెళ్ళడం ఎక్కడ తీసుకెళ్ళాడంటే పాలకొల్లు వెంకటరామ థియేటర్. ఎవరైనా విన్నారు ఎప్పుడైనా? పాలకొల్లు వెంకటరామ థియేటర్, దానికి బాల్కనీ కూడా ఉండేది. తెలుసా దానికి బాల్కనీ ఉండేదని? బాల్కనీ అంటే అందరితో పాటు కింద కూర్చోవడం కాదు, బెంచీలోనూ సైడ్లో కూర్చోవడం కాదు, మెట్టుకి పైకి వెళ్ళి పైన కూర్చోవడం. మా నాయన అప్పుడే కోవిడ్ నుంచి వచ్చాడు కాబట్టి, దుబాయ్ నుంచి వచ్చాడు కాబట్టి, కరుణామయుడు అనే సినిమా రిలీజ్ అయిందనేటువంటి విషయం మా నాయనకి తెలుసు కాబట్టి, అప్పటికి మా తమ్ముడు సంవత్సరంలో పిల్లోడు ఆ పిల్లోడిని తీసుకుని మా అమ్మ, నేను, మా నాయన సినిమాకి తీసుకెళ్ళాడు. పాలకొల్లు ఫస్ట్ సినిమా పాలకొల్లు. ఒకసారి పాలకొల్లు బస్ స్టాండ్లో కూడా పడుకున్నాను నేను. ఎందుకంటే నేను ఎక్కడ పడుకున్నానో, ఎక్కడ లేచానో, ఎక్కడ తిరిగానో, అసలు నా జీవితం మీరు చూస్తే అసలు పనికిరాని నన్ను నువ్వు పైకి లేపితేనే పాట ఎవరు సరిపోద్ది? ఎంత వయసు అయ్యా నీది? పాలకొల్లు బస్ స్టాండ్లో పడుకున్నాను అంటున్నావు. అసలు నీ వయసు ఎంత? నువ్వెంత? రైల్వే స్టేషన్లో పడుకుందామని వెళ్ళాను, కానీ రైల్వే స్టేషన్లో కొంచెం భయం వేసి బస్ స్టాండ్కి వచ్చాను. బస్ స్టాండ్లో ఎక్కడ పడుకోవాలో తెలియట్లేదు నాకు. అందరూ పడుకున్నారు, చాలామంది ఉన్నారు. ఆ యొక్క యాత్రికులు అంటే అదే పాసెంజర్స్. ఆ టికెట్లు ఇచ్చి ఒక బల్లలాగా ఉంది, ఆ బల్ల మీద పడుకుంటే బల్ల నుంచి పడిపోయిన కింద. సరే, మొట్టమొదటి సినిమా ఎక్కడికి అంటే పాలకొల్లు. మా నాయన తీసుకెళ్ళాడు నన్ను. ఏ సినిమా? కరుణామయుడు సినిమా తీసుకెళ్తే సినిమా హాల్ అంతా ఏడుపు. మా అమ్మ ఏడుపు, మా నాయన ఏడుపు, నేను ఏడుపు, అందరం ఏడుపే. ఏడుస్తేనే వచ్చాం. అప్పుడు మా నాయన ప్రతిదానికి ఏమనేవాడు అంటే నన్ను, బాబాయ్ నేను సినిమాకి తీసుకెళ్తాననేవాడు. ఎక్కడికి? ప్రతిదానికి నన్ను బుజ్జగించుకోవడానికి, నన్ను మంచి చేసుకోవడానికి మా నాయన. గుడి తీసుకెళ్తాను అనలేదు మా నాయన, గుడికి తీసుకెళ్ళాడండి. శుభ్రంగా బ్రూట్ సెంట్ కొట్టి చర్చి కూడా తీసుకెళ్ళేవాడు మా నాయన. మంచి బట్టలు వేసి బ్రూట్ సెంట్ కొట్టి తీసుకెళ్ళేవాడు చర్చికి. అయితే ఆ చిన్న వయసులో కరుణామయుడు అనే సినిమా కానించి స్టార్ట్ అయిన కానించి నా జీవితం అంతా కూడా ఆ సినిమాలకు అలవాటు పడిపోయింది చిన్న వయసులో. ఎవరైనా పెద్దోళ్ళు సినిమాకి వెళ్తున్నారంటే వాళ్ళు కూడా వెళ్ళిపోయేవాడిని. లేకపోతే రాత్రిలో వెళ్ళిపోయి మళ్ళీ రావటం తెలియదు కదా, అక్కడెక్కడో పడుకునేవాడిని. సినిమాలు అంటే అంత పిచ్చి. అయితే మన ఆయన్ని ఏం దోషం చేయట్లేదు, లేదంటే ఆయన ఏం తప్పు పట్టట్లేదు, కానీ అప్పట్లో మాకు సినిమా హాల్ ఎదురుగుండానే ఉండేదండి. మాకు చేలుగట్లో అవతల సినిమా హాల్ ఉండేది మాకు.
మా ఇల్లు అలాగ ఉండేది, సీలగట్ల అవతల సినిమాలు ఉండేది. అది రామకృష్ణ టూరింగ్ టాకీస్. రామేశ్వరం రామకృష్ణ టూరింగ్ టాకీస్. నమో వెంకటేశ అనేది మొదటి పాట. ఆ పాటలు వేసేసాడు అనుకునే వాళ్ళు. అప్పుడు బాగా వినబడి, మాకు పొలం కదా మాది అంతా. నమో వెంకటేశ అనేటప్పటికి పాటలు మొదలైపోయినాయి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద అనేటప్పటికి ఇంకా వెళ్తున్న వాళ్ళు ఏక పరుగులు, ఇంకేక సినిమాలకి. ఏది ఆఖరి పాట అది. ఎవరికని తెలుసు అసలు? రామేశ్వరం మీనా గారికి కొంత తెలుస్తుందిలే, మోహన్కి అయితే తెలియదు, కానీ మీనా గారికి తెలుస్తుంది. ఏడుకొండలవాడ అనేటప్పటికి ఇంకా చూసుకోండి, మైకులు కట్టేవారు అప్పుడు సినిమాలు కూడా. ఇప్పుడంటే తీసేసారు, కానీ ఇంకా పరుగులు పరుగులు గిర్రమని ఆ సైకిల్ బెల్ లాంటిది ఓడి పెట్టేవాడు, పడతలకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు నేను ఎందుకు చెప్పానంటే, 12 ఏళ్ల వయసులో మెచ్యూరిటీ వస్తుందండి మనిషికి, అవగాహన వస్తుంది అని అంటే వస్తుంది 12 ఏళ్ల వయసులో. నా స్టెప్ ఎక్కడ సినిమా స్టార్ట్ అయింది? 8 సంవత్సరాల వయసు. 8 సంవత్సరాల వయసులో నేను సినిమాకి అలవాటు పడ్డాను. మా నాయన ప్రతిదానికి సినిమా తీసుకెళ్తానని కూడా. వచ్చేదంతా ఉండేది ఎప్పుడు దుబాయ్లో ఉండేవాడు ఆయన. వచ్చే 2 నెలలు ఉండేవాడు. ఆ 2 నెలల్లో 2 సినిమాలకు 3 సినిమాలకు తీసుకెళ్ళేవాడు. నాకు అలా సినిమాలు అలవాటు అయిపోయినాయండి. ఇంకా అక్కడి నుంచి సినిమాలు. సో నేను ఆ రోజు చెప్పిన దాన్ని బట్టి మీరు ఎవరైనా అభ్యంతర పడ్డారేమో. తెల్లారి నాకు అర్థమైంది ఏంటంటే, 12 ఏళ్ల వయసులో యేసుప్రభు దేవాలయంలో ఉన్నాడు. ఈ పాపి 12 ఏళ్ల వయసులో సినిమా హాల్లో ఉన్నాడు. సో కాబట్టి మన జీవితాలు ఎలా ప్రారంభమవుతాయో ఎలా అంతమవుతాయో మనకి తెలియదు. కానీ దేవుడు మన జీవితంలో మనల్ని ఆశ్చర్యంగా మారుస్తాడండి. హల్లెలూయా. సో నేను లోకానికి చాలా మంచివాడిని. మా అమ్మకి మంచివాడిని, మా నాయనకి మంచివాడిని, మా అక్కలకి మంచివాడిని, మా అమ్మమ్మకి అయితే ఇంకా అసలు నా అంత మంచివాడే లేడు. సో అందరికీ మంచివాడిని. ఎవ్వరికి నేను తప్పుగా కనబడేవాడిని కాదండి. మాట్లాడే విషయంలో కానీ, వినయ విధేయతల్లో కానీ చాలా ఇదిగా మంచిగా ఉండేవాడు, ఒబీడియన్స్గా ఉండేవాడిని. కానీ చెడ్డ స్నేహాలు, పెద్దలతో పేకాటాడటం, పెద్దలతో తాగటం, యేసుప్రభు పెద్దలతో కూర్చుని వాక్యం మాట్లాడటం, నేను పేకాటాడటం, అంత నీచమైన పాపిని యేసుప్రభు రక్షించడం అది దేవుడి యొక్క అద్భుతమైన కృప అండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నా జీవితంలో నేను చాలా ఘోరమైన స్థితి నుంచి దేవుడు నన్ను రక్షించాడండి. మరి క్రీస్తు సంఘం వాళ్ళు నన్ను బ్రహ్నం బాధ విడిచిపెట్టి రమ్మని అడుగుతున్నారు. బ్రదరన్స్ గ్రూపు దుబాయ్లో నన్ను వాళ్ళ సంఘంలోకి రమ్మని అడిగారు. బ్రదర్, మీరు బ్రదరన్స్లో ఉంటే అందరూ వాడుకుంటారు, ప్రపంచం అంతా వాడుకుంటారు మిమ్మల్ని, కానీ మీకు ఇంగ్లీష్ రావాలన్నారు. సో నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ అనుకుంటారు, వీడు మా సంఘంలో ఉంటే భలే ఉంటుంది, భలే వాకింగ్ చెప్తాడు వీడు, బాగా చెప్తాడు వీడు, కానీ తన డాక్టరీని తప్పు అని అనుకుంటారు. తెలుసా మీకు సంగతి? సో మన ప్రభువు కోసం కూడా అలా అనుకున్నారు. మన బ్రహ్నం గారి గురించి కూడా అలా అనుకున్నారు, మన గురించి కూడా అలాగే అనుకున్నారు. మనం ఏదో తప్పులో ఉన్నామన్నంత బాధపడిపోతున్నారు డినామినేషన్లు. ఇంకొక ఆయన అన్నాడంట, రక్కవరాజు గారు డినామినేషన్తో కలిసిపోయాడు అన్నాడు. ఈయనేమో ఎంటై మెసేజ్ బిలీవర్ ఏమో రక్కవరాజు డినామినేషన్ తోటి కలిసిపోయాడు. ఎందుకంటే డినామినేషన్లు అంటున్నారంట ఈ వర్తమానములతోటి, అదేంటి రక్కవరాజు గారు పగడాల ప్రవీణ్ చనిపోయినప్పుడు ఏమంటారు సంఘీభావంగా మరి ఆయన ర్యాలీలో పాల్గొన్నాడు. మణిపూర్ అల్లర్లలో ఆ ర్యాలీలో సోదరుడు రాజు గారు సంఘీభావాన్ని తెలుపుతూ ఆ ర్యాలీలోకి వెళ్ళాడు. మీరేంటి అసలు ఏ ర్యాలీకి రారు, ఏ క్రైస్తవులకు ఏం జరిగినా మీరు రారేంటి అని అడిగితే ఒక విశ్వాసం అన్నాడంట, మేము రామ్ బ్రదర్ అన్నాడంట. సో ప్రవక్త ఏం బోధించాడు, ప్రవక్త ఏం జీవించాడు, ఈరోజు ప్రవక్త పేరు చెప్పుకుని వర్తమానం అని చెప్పేవాళ్ళు ఏం జీవిస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఇది నా ప్రశ్న. సో రాబోయే కాలంలో నేను ఫైట్ చేసేది బహుశా వాళ్ళతోటే అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రవక్త వర్తమానమే పట్టుకున్నారు, నేను ప్రవక్త వర్తమానమే పట్టుకున్నాం. ఈరోజు ఇన్ని డినామినేషన్స్ ఏర్పడటానికి కారణం అందరూ బైబిల్లో పట్టుకున్నారు. అందరూ బైబిల్లోనే పట్టుకుంటా
అన్ని డినామినేషన్స్లో బైబిలే పట్టుకున్నారు. వాళ్ళు విమర్శించుకుంటా ఉన్నారు, వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు, వాళ్ళు డాక్టర్స్ గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు. అలాగే ఈరోజు అందరూ వర్తమానం పట్టుకున్నారు, బృందం పేరు చెప్పుకుంటున్నారు, పక్షిరాజు బొమ్మ చూపించుకుంటున్నారు, మేఘం బొమ్మ చూపించుకుంటున్నారు. కానీ వాళ్ళే విమర్శించుకుంటున్నారు, వాళ్ళే దూషించుకుంటున్నారు, వాళ్ళే మేమే కరెక్ట్, మాదే కరెక్ట్ అనే స్థితికి వెళ్ళిపోయారు. అసలు ఎవడు కరెక్ట్ అనే ప్రశ్న వేసినప్పుడు ఒకే ఒక రుజువు ఏంటంటే, యేసు క్రీస్తు వలె ఎవడు జీవిస్తున్నాడో, ఆయన వలె ఎవడు నడుచుకుంటున్నాడో వాడే కరెక్ట్. ఏ సంఘము కరెక్ట్ కాదు, ఏ చర్చి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇశ్రాయేలుని అయితే దేవుడు దేశంగా రక్షిస్తాడు, అన్యజనులమైన మనల్ని దేవుడు వ్యక్తులుగా రక్షిస్తాడు. మనం సంఘాలుగా ఎత్తబడం, వ్యక్తులుగా ఎత్తబడతాం. మనం సంఘాలుగా రక్షించబడం, మనం వ్యక్తులుగా రక్షించబడతాం. ఒక వ్యక్తి అడిగాడంట, బ్రదర్ మీ కష్టాలు తీరినాయి కదా, మీ అబ్బాయి బయట దేశం వెళ్ళాడు కదా, మీ కష్టాలు తీరినట్టే కదా అని అన్నాడంట. ఎందుకంటే మా కష్టాలు ఏం తీరినాయండి, మా కష్టాలు అదే మా అబ్బాయి రక్షణ పొందాడంటే నేను చాలా సంతోషిందని అన్నాడంట. అది చాలా బాగుంది ఆ మాట వినడానికి చాలా బాగుంది అక్కడ ఆ మాట. అయితే నేను ప్రేమతో చెప్తున్నాను, నీ కుమారుడు ప్రయోజకుడయ్యి తన చేతుల కష్టార్జితంతో తన కుటుంబాన్ని పోషించడానికి పొట్ట చేత పట్టుకుని దూరదేశం వెళ్ళాడు. అంటే నీ కొడుకు దూరదేశం వెళ్ళి కష్టపడి పనిచేస్తున్నాడు అని అంటే, ఒక తండ్రిగా ఆ కుమారుడిని నీవు ప్రశంసించాలా వద్దా? ఇది నా ప్రశ్న. నేనైతే చాలా ప్రశంసిస్తాను. అంటే డాక్టరీన్ అనేది ఎలాగైపోయిందంటే, అవన్నీ ఓపెన్గా చెప్తే బాగోవు, కానీ డాక్టరీన్స్ అనేవి ఎలాగైపోయినాయి అంటే, వీడు రక్షించబడ్డాడు కాబట్టి అందరూ వీడికిలాగా మారిపోవాలి, మంచి ఆశ. కానీ బైబిల్ చెప్తుంది, ఎవరు రక్షించబడతారో ఎవరు రక్షించబడరో అది దేవుడికి ముందే తెలుసు. అదేంటంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షించబడతారు కదా. అయితే ఇద్దరు పడక మీద ఉంటారు, ఒకరు ఎత్తబడతారు, ఒకరు విడిచిపెట్టబడతారు అన్నారు. అంటే ఇద్దరు రక్షించబడలేదా? కాబట్టి నీవు మత ఛాందస్తవాదముతో వాదించే మనస్తత్వాన్ని విడిచిపెట్టి మానవత్వంతో మనిషిని, కనీసం ఒక వ్యక్తిని నువ్వు ఆ వ్యక్తి కోసం ఏం చేయకపోయినా ఆ వ్యక్తిని విమర్శించేటువంటి ఆ చెడు గుణాన్ని తీసేసుకో. ఎందుకు అనంటే నేను ప్రేమతో చెప్తున్నాను. ఈరోజు నేను అంటున్నాను, నీ కూడా గుడికొచ్చేస్తే, నువ్వు పొందిన బాప్తిసం పొందేస్తే, నీ కూడా గుడికొచ్చేస్తే వాడు రక్షించబడినట్టు, నీ కూడా గుడికి రాకోకుండా వాడు కష్టపడి పని చేస్తే వాడు రక్షించబడినట్టు. నా కొడుకైతే ఏమన్నాడంటే దేవుడు మిమ్మల్ని ఎలా పిలిచాడో నన్ను కూడా అలా పిలవాలి అన్నాడు. దేవుడు మిమ్మల్ని ఎలా మార్చాడో నన్ను కూడా అలాగా మార్చాలన్నాడు. నేను బలవంతంగా నేనేమి చేయను, నేను పని చేసుకుని కష్టపడి బ్రతుకుతాను. దేవుడు పిలిస్తే నేను వస్తాను తప్ప, మీరు సేవ చేస్తున్నారు కాబట్టి మీకు దర్శనం దేవుడు ఎలాగిచ్చాడో ఆ దర్శనం నాకు కూడా దేవుడు ఇవ్వాలన్నాడు. ఇప్పుడు నేను బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టేస్తే, కాబట్టి నేను ప్రేమతో చెప్తున్నాను ప్రియులరా, పరలోక పెండ్లి కుమారుడు, భూలోక భవిష్య కుమార్తె భవిష్య గృహం అనే వర్తమానం వినండి. 7:30 గంటలు ఉంది అది. ఎన్ని గంటలండి? 7:30 గంటలు ఉంది. 7 రోజులు వింటారో 14 రోజులు వింటారో మొత్తం వినండి. అందులో ప్రవక్త విలియం బ్రన్నం గారు
ఆయన చెప్తున్నటువంటి మాటలు జాగ్రత్తగా అర్థం చేసుకున్నానండి. ఇందాక ఏలూరు నుంచి ఒక బ్రదర్ ఫోన్ చేశాడు నాకు. ఏలూరు నుంచి బ్రదర్ ఫోన్ చేసి, అంటే నేను అనుకోకుండా ఎవరో అనుకుని నేను చేశాను, ఆయన నాకు చేశాడు. ఆయన చేసి ఆయన బాధ ఏంటి తెలుసా? ఆయన భార్య, ఆయన కుమార్తెలు, ఆయన బామ్మర్దులు, ఆయన ఇంటి వారందరూ కూడా వేల్పూర్ థామస్ గారి యొక్క సిద్ధాంతంలో ఉన్నారంట. బ్రహ్మముని క్రీస్తుగాను ప్రభువుగాను ఆరాధించే సంఘంలో ఉన్నారంట. ఈయన మాత్రం పాల్వంచ అనిల్ పీటర్ గారి దగ్గరికి వెళ్తున్నాడంట. పాల్వంచ అనిల్ పీటర్ అని తెలుసు కదా, కొంతమంది విన్నారు కదా, ఎప్పుడు కేబీ మార్కిల్ అంతా ఒక టీం, అప్పట్లో వరంగల్ జోషప్ వీళ్ళంతా ఒక టీం, జాన్ పాల్ గారు వీళ్ళంతా ఒక టీం. ఆ వ్యక్తితో ఒక అరగంట నేను మాట్లాడాను ఆ వ్యక్తితోటి. సో నేను ప్రేమతో చెప్తున్నాను, తన భార్య, తన పిల్లలు, తన యొక్క కుమార్తెలు, తన బామర్దులు, అల్లుళ్ళు అందరూ కూడా ఈ రోజుకి కూడా ఇంకా వాళ్ళు బ్రహ్మమునే క్రీస్తుగా ఆరాధిస్తున్నారంట. అసలు విలియం బ్రహ్మం గారిని క్రీస్తుగా ఆరాధించడానికి అసలు మూల కారణం ఏంటి? బ్రహ్మముని క్రీస్తుగా ఆరాధించడానికి అసలు మూల కారణం ఏంటి మీకు తెలుసు? అసలు నేను ఆ వ్యక్తికి ఏం చెప్పాను మీకు చెప్తాను, నేనంటే జాగ్రత్తగా. విలియం బ్రహ్మం గారిని క్రీస్తుగా ఆరాధించడానికి, క్రీస్తుగా ఆయన ఆయన నామంలో బాప్తిజం పొందడానికి, బ్రహ్మం గారిని మరి ఈ యొక్క బ్రహ్మం నామంలో బాప్తిజం ఇవ్వడానికి, బ్రహ్మం గారి నామంలో ప్రార్థన చేయడానికి యేసుక్రీస్తు అనే పేరు ఉపయోగించుకోకుండా ప్రతిదానికి వాళ్ళు బ్రహ్మం అని ఉపయోగిస్తారు. మీకు తెలుసా? తెలియపోతే తెలియదని చెప్పండి, తెలియపోతే నేను చెప్తాను. యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి అనే దానికి, నీ కుమారుడైన విలియం బ్రహ్మం నామములో అడుగుచున్నాము. జీర్ణించుకుంటారా మీరు అసలు దాన్ని? అసలు దాన్ని కనీసం కొంచెమైనా యాక్సెప్ట్ చేస్తారా దాన్ని మీరు? చేయరు కదా. ఎందుకంటే ఈ వేల్పూర్ థామస్ అనే వ్యక్తి లారీ కృష్ణ శిష్యుడు. ఆయన లారీ కృష్ణ ఎవరి శిష్యుడు? బ్రహ్మం గారి శిష్యుడు. బ్రహ్మం గారి శిష్యుడు లారీ కృష్ణ. లారీ కృష్ణ అంటే అదే ఆయన పేరు ఉంది కదా, చెన్నై లారీ కృష్ణ. ఇంకా ముత్తు లారీ కృష్ణ ఏదో పెద్ద పేరు ఉంది ఆయనకి, చిన్న పేరు, మనం లారీ కృష్ణ అంటాం అంతే. అయితే విలియం బ్రహ్మం గారిని క్రీస్తుగా నమ్మటానికి గల కారణాలు ఏంటి? మొదటి వాక్యము లూకాసు వార్త 11:30. చదవదులండి, లూకాసు వార్త 11:30. విలియం బ్రహ్మం గారిని క్రీస్తుగా నమ్మడం గల కారణం ఏంటంటే, ప్రకటన గ్రంథం 1:1 నుంచి 7. అర్థమవుతుందండి? అంటే ఇప్పుడు విలియం బ్రహ్మం గారిని ప్రవక్తగా నమ్మడానికి మలాకీ గ్రంథము 5:4-5-6. ఈ వాక్యాలన్నిటి బట్టి చూస్తే చివరి ఏలియా విలియం బ్రహ్మం అనేది వీరి బోధ. చివరి ఏలియా అంతే కదా మరి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకముందు ప్రవక్త ఏలియాను మీ వద్దకు పంపుదును, అతడు వచ్చి దేశమును శపింపకున్నట్లు తండ్రి హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయము తండ్రుల తట్టు తిప్పునన్నాడు. అంటే క్రీస్తు యొక్క మహారాకడ ముందు ప్రవక్త ఏలియాని, యెహోవా నియమించిన భయంకరమైన దినం రాకముందు నేను ప్రవక్త ఏలియాని పుట్టాడు. ఆ ఏలి ఎవరని నమ్ముతున్నాం మనం? విలియం బ్రహ్మం అని మనం నమ్ముతున్నాం. అంటే విలియం బ్రహ్మమే ఆ ఏలియా అయితే ఇక ఏలియా పరిచర్య అనేది లేదు. అసలు దేవుడు ఎవరికి పంపుతానన్నాడు ఆయన ఏలియాని? అన్యజనులమైన మనక, ఇశ్రాయేలు ప్రజలక? ఏలియా ఎవరికి ప్రవక్త చెప్పండి అమ్మ.
చూస్తే అందరూ సైలెంట్ అయిపోతున్నారు. ఏలి ఎవరికి ప్రవక్త అండి? యోహాను ఎవరికి ప్రవక్త అండి? బాప్తిస్మం ఇచ్చే యోహాను. ఈ ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో 5, 6 వచనాల్లో 2 భాగాల్లో 2వ పార్ట్ ఎవరికండి? ఏలియా కోసం మనం చూస్తున్నామా? క్రైస్తవ సంఘం చూస్తుందా ఏలియా కోసము? లేకపోతే ఇశ్రాయేలీయులు ఏలియా కోసం చూస్తున్నారా? నేటికి. అందుకే నేను పరలోక పెండ్లి కుమారుడు, భూలోక భవిష్య కుమార్తె యొక్క భవిష్య గృహం అనే వర్తమానం వినండి. అంటే ఇప్పుడు విన్నదంతా తప్పేనంటారండి? బ్రహ్నం గారు తాను చెప్పింది కూడా తప్పేనంటారండి? తప్పని నేను ఎందుకంటాను? తప్పని నేను అనకూడదు కదా. మరి మీరు బ్రహ్నం గారు వర్తమానం చెప్తున్నారు కదండి. అవును, నేను బ్రహ్నం గారు వర్తమానమే చెప్తున్నాను. ఇప్పుడు సపోజ్ నేను ఉదయం కాలం చెప్పిన మాట చెప్తున్నాను మీకు. నేను ప్రవక్త విలియం బ్రహ్నం గారు సంఘకాలాలు బోధించినప్పుడు 7 సంఘకాలాలని కాలాల యొక్క వ్యవధిని, కాలం యొక్క వర్తమానికిని గుర్తించాడా లేదా? నాకు కరెక్ట్గా చెప్పాలి మీరు. మోహన్ ఇక్కడ సీనియర్ ఉన్నాడు కాబట్టి మోహన్కి బాగా తెలుసు కాబట్టి కొంచెం ఇద్దరు వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు బాగా సీనియర్స్ కాబట్టి వాళ్ళిద్దరు చెప్పగలిగారు. చెప్పాడా లేదా? మొదటి సంఘకాల దూత ఎవరన్నాడు? అపోస్తుడైన పౌలు అన్నాడు. 2వ సంఘాల దూత అరేనియస్, 3వ సంఘాల దూత సెయింట్ మార్టిన్, 4వ సంఘాల దూత కొలంబా, 5వ సంఘాల దూత మార్టిన్ లూథర్, 6వ సంఘాల దూత జాన్ వెస్లీ. ఓకే, అని 6 తీసుకుందాం. ఇప్పుడు మొదటి సంఘకాలానికి దూత అపోస్తుడు పౌలు అని తీసుకోవడం గల కారణం ఏంటి? అరేనియస్ అనే తీసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఆ కాలంలో పౌలు ఒక్కడే ఉన్నాడా? పౌలుతో పాటు అపోస్తులు కూడా ఉన్నారా? పౌలు కాలంలో శిష్యులు కూడా ఉన్నారా? పౌలు కాలంలో పేతురు కలిశాడు, యాకోబు కలిశాడు, యోధా కలిశాడు, వీళ్ళందరూ కలిశారు కదా పౌలుని. అంటే ఆ కాలంలో పౌలు ఒక్కడైనా? అంటే ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది. అన్యజనుల కాలమానికి అన్యజనులకి అపోస్తులుడు గాను ప్రవక్త గాను మరి ప్రవక్త బ్రహ్నం గారు పౌలుని సూచించాడండి అని మీకు ప్రశ్న వస్తుంది కదా. ఓకేనా? అంటే అపోస్తుడన్న పేతురు అన్యజనులకు సువార్త ప్రకటించలేదా? అన్యులకి ఎవరికి సువార్త ప్రకటించలేదా? శిష్యులు అన్యులకి ఎవరికి సువార్త ప్రకటించలేదా? అంటే పౌలు కాలంలో చాలా మంది ఉన్నారు అపోస్తులు, సువార్త చేసిన వాళ్ళు, అపోస్తులుగా పిలవబడిన వారు. కానీ ప్రవక్త విలియం బ్రహ్మనే పౌలునే సూచించాడు మొదటి సంఘకాల దూత అనేది లేఖనాలను బట్టి. ఇప్పుడు అరేనియస్ ఉన్నాడండి. అరేనియస్ యొక్క చరిత్ర చదువుతున్నప్పుడు, ఆ యొక్క క్రైస్తవ సంఘ చరిత్ర చదువుతున్నప్పుడు ప్రవక్త విలియం బ్రహ్నం గారు అరేనియస్నే గుర్తించారు కదా. అరేనియస్ కాలంలో అరేనియస్ మాత్రమే ఉన్నాడా? ఇంకా చాలా మంది ఉన్నారా? అలా ప్రతి దాన్ని తీసుకోండి. మార్టిన్ లూథర్ గారి కాడికి వచ్చేద్దాం డైరెక్ట్గా. మార్టిన్ లూథర్ గారు మాత్రమే ఉన్నారా? మార్టిన్ లూథర్ గారితో పాటు కొందరు ఉన్నారా? జాన్ వెస్లీ గారు మాత్రమే ఉన్నారా? జాన్ వెస్లీ గారితో పాటు కొంతమంది ఉన్నారా? విలియం బ్రహ్నం గారు మాత్రమే ఉన్నారా? విలియం బ్రహ్నం గారితో పాటు ఇంకా కొంతమంది ఉన్నారా? ఉన్నారా లేరా? ఇప్పుడు మనం ఎవరిని గుర్తించాం? ఇప్పుడు మనం విలియం మ్యారియన్ బ్రహ్నం గారిని మనం గుర్తించాం. మనము గుర్తించడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పిల్లల హృదయం తండ్రుల హృదయం పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును తిప్పుననే మెసేజ్ చెప్తున్నప్పుడు ప్రవక్త బ్రహ్నం ఏం చెప్తాడంటే, తిరిగి మరల మనము అపోస్తుల యొక్క బోధ వైపు మనం తిప్పబడ్డాం. అపోస్తుల కార్యములు మళ్ళీ ప్రారంభించబడ్డాయి. తిరిగి మళ్ళీ మన తండ్రుల యొక్క విశ్వాసం వైపు వారు తిరిగామంటాడు. అంటే ఇప్పుడు ఏలియా పరిచర్య ఏంటంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను పరిచర్య తండ్రులను, అంటే ధర్మశాస్త్రంలో ఉన్న వాళ్ళని క్రీస్తు అనేటువంటి కుమారుడు అనేటువంటి శిష్యుల వైపు తిప్పడానికి ఆయన వాడుకున్నాడు దేవుడు.
ఇప్పుడు రెండవది తండ్రులు, మనం పిల్లలమై ఉన్నాం, అప్పుడు అపోస్తులు మనకి తండ్రులై ఉన్నారు. అంతేనా అండి? ఇప్పుడు మనలను తిరిగి మళ్ళీ ఆది అపోస్తుల బోధ వైపు తిప్పేటువంటి వాక్యములో ఆ రుజువులతో సహా ఆ వ్యక్తి అంటున్నాడు నాతోటి, నీ ఇంటి పేరు పలానా, నువ్వు పలానా చోట నుంచి వచ్చావు, నీ పేరు ఇది, నీ భర్త పేరు ఇది, నువ్వు పలానా చోట, నీకు పలానా వ్యాధి, నీ పలానా చోట నీకు కంతి ఉంది అనేటువంటి విషయాలు ఉన్నాయి. అది కేవలం విలియం బ్రన్నమ్మకు మాత్రమే పడిన వరమా? ఇక అటువంటి వరము, వివేచన ఆత్మ వరం ఇంకెవరికి లేదా? ఉండాలి, ఉండాలి. ఎందుకంటే జాగ్రత్తగానండి, మాటలు ఎవరు అపార్థం చేసుకోకండి, ఎందుకు అనంటే, నీవు విలియం బ్రన్నాం గారి గురించి వినేటప్పుడు, విలియం బ్రన్నాం గారి యొక్క బోధలు వినేటప్పుడు, విలియం బ్రన్నాం గారి ప్రసంగాలు వినేటప్పుడు నీ జీవితంలో ఇంకా నువ్వేమీ చదవటం మానేసావు, ఏమి వినటం మానేసావు. మరి నా యందు విశ్వాసం ఉంచేవాడు నేను చేయ కార్యములను చేయను అన్నాడు కదా. అన్నది లేదు వాక్యం. చేసి ఉంటారా, చేయలేదా? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎవరు? బ్రన్నం గారు ఒక్కరైనా? ఇంకెవరైనా ఉన్నారా? మార్టిన్ లూథర్ గారు ఒక్కడే పోరాడా? ఇంకెవరైనా ఉన్నారా? జాన్ వెస్లీ గారు మాత్రమే ఉన్నాడు, ఇంకెవరైనా ఉన్నారా? అంటే విలియం బ్రన్నాం గారు లాగా అంత వివేచనాత్మ అని మర్మాలు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరండి. ఎందుకంటే ఆయన 7వ సంఘకాల దూత అండి, ఆయన 7 సంఘకాల ప్రవక్త అండి, అన్యజనుల ప్రవక్త అండి ఆయన. ఓకే, ఇవన్నీ మనం నమ్ముదాం. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు బ్రన్నం క్రీస్తా కాదా? బ్రన్నం యెహోవాయనా కాదా? బ్రన్నం ఎలోహిమా కాదా? క్రీస్తు యొక్క రెండో రాకడ జరిగిందా, జరగలేదా? ఇన్ని ప్రశ్నలు నీకు ఎదురవుతాయి. ఇప్పుడు ఎవరి విశ్వాసం కరెక్ట్? అయ్యే కట్ చేసి పెడతాం మీకు నేను. పరలోక పెళ్లి కుమారుడు, భూలోక భవిష్యత్తు పెళ్లి కుమార్తె భవిష్య గృహం అనే వర్తమానంలో ప్రవక్త గారు ఏం చెప్పాడో ఆ మెసేజ్లు అన్నీ కూడా నేను కట్ చేసి రాజేష్ పెట్టాను నేను. అట్లా ఎందుకు రెండో రాకడ అయిపోయింది అంటున్నారు? ఎందుకు రెండో రాకడ అయిపోయింది అంటున్నారు? మరి విలియం బ్రన్నం ఏమో 64లోనేమో ఆయన వస్తాడంటున్నాడు, తీసుకెళ్తాడు అంటున్నాడు, ఆయన రాకడ గురించి చెప్తున్నాడు, ఎత్తబాటు గురించి చెప్తున్నాడు, శరీర మార్పు గురించి చెప్తున్నాడు, మోషే ఏలియాల గురించి చెప్తున్నాడు, మిలీనియం గురించి చెప్తున్నాడు, కొత్త ఆకాశం కొత్త భూమి గురించి చెప్తున్నాడు. అంటే డినామినేషన్ వాళ్ళని బైబిల్ చదవకోకుండా వాళ్ళని ఎలా మోసం చేస్తున్నారు. ప్రజలు బైబిల్ చదవరు కదండి. ఇప్పుడు చూడండి, త్రిత్వము అనే మాట బైబిల్లో లేదు, త్రియేక దేవుడు అనే మాట బైబిల్లో లేదు. వాళ్ళు రోజుకి 100 సార్లు 1000 సార్లు దాన్ని ఉపయోగిస్తారు. డినామినేషన్ వాళ్ళకి దాన్ని కొంచెమే రావట్లేదు. ఎందుకు రావట్లేదు అని అంటే వాళ్ళ మైండ్లో అలా ఫీడ్ అయింది. అసలు మాట లేదు, త్రియేక దేవుడు అనే మాట లేదు, త్రిత్వం అనే మాట లేదు. ఆ మాట వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళు ప్రతిరోజు దాన్ని ప్రజెంట్ చేస్తున్నారు, ప్రతి కార్యక్రమం దాన్ని ఉపయోగిస్తున్నారు. ఇది లేదు కదా, ఎందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు అనే ప్రశ్న ఎప్పటికైనా డినామినేషన్ వాళ్ళకి వస్తుందా? వస్తుంది. ఎవరికంటే దేవుడి ఎన్నికలో ఉన్న వాళ్ళకి వస్తుంది. లేనిది ఎందుకు వీళ్ళు ఇలా పలుకుతున్నారు వీళ్ళు? మరి ఇప్పుడు విలియం బ్రన్నం మాట వింటున్నటువంటి వాళ్ళు, విలియం బ్రన్నం ప్రసంగాలు వింటున్నటువంటి, అంటే ఆయన ప్రసంగాలు కాదు, ఆయన బోధలు, ఆయన కూర్చున్న బోధలు చేస్తున్నటువంటి వాళ్ళు చెప్పే బోధలు వింటున్నారు. కానీ అసలు విలియం బ్రన్నం చెప్పిన మాటలు వీళ్ళు స్వయంగా విన్నారా? స్వయంగా విన్నారా వీళ్ళు? వింటే ఏం విన్నారు, ఎంతవరకు విన్నారు? ఇప్పుడు ఆ మేఘము క్రీస్తా, 7 దూతల?
అసలు మేఘం అనేది 7 దూతలు మేఘముగా దిగి వచ్చారా, లేకపోతే క్రీస్తే దిగి వచ్చాడా? ఎక్కడైనా బ్రహ్నాం గారిని క్రీస్తును చూశానన్నాడా? మరి ఎందుకు ఆ మేఘంలో యేసుక్రీస్తు బొమ్మ పెట్టారు? ఎందుకు ఆ మేఘములో మీ ఫోటోలు పెట్టుకుంటున్నారు? సో ఇన్ని ప్రశ్నలు, ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, నేను ఎప్పటికీ ఏ డినామినేషన్కి అమ్ముడు పోనండి. నేనేమి నా బోధ మార్చుకోనండి, నా విశ్వాసాన్ని మార్చుకోనండి. నేను విలియం బ్రన్నమ్ గురించి ఎరగక ముందు ఏ విశ్వాసం కలిగి ఉన్నానో ఈ రోజుకి నేను అదే విశ్వాసాన్ని కలిగి ఉన్నాను. విలియం బ్రన్నమ్ గారిని బట్టి నా విశ్వాసం మారలేదు. విలియం బ్రన్నమ్ గారు వర్తమానాన్ని బట్టి వాక్యములో ఉన్నటువంటి నిజమైన సత్యాన్ని నేను తెలుసుకున్నాను. ఏ డినామినేషన్ బోధించని బోధ, ఏ డినామినేషను దైవత్వం గురించి స్పష్టంగా చెప్పని బోధ విలియం బ్రన్నమ్ బోధ ద్వారా నేను తెలుసుకున్నాను. ఏ డినామినేషను బాప్తిజం గురించి స్పష్టంగా చెప్పనటువంటి బోధ విలియం బ్రన్నమ్ బోధ ద్వారా నేను తెలుసుకున్నాను. వింటున్నారా అండి? విలియం బ్రన్నమ్ బోధ ద్వారా అపోస్తుల బోధ అంటే ఏంటో తెలుసుకున్నాను, డినామినేషన్ బోధ అంటే ఏంటో తెలుసుకున్నాను. అర్థమవుతుందా మీకు? నేను ఇప్పుడు విలియం బ్రన్నమ్ బోధ ద్వారా ఆదిలో జరిగిన పాపం, ఏదైనా తోటలో జరిగిన పాపం, హవ్వ పండు తిన్నదా, వ్యభిచారం చేసిందా అనే క్వశ్చన్ నాకు ఈ రోజుకి లేదు. దాని గురించి నేను పెద్దగా తెలుసుకోవాలని ఆశ కూడా నేను పట్టలే. తెలీదా మీకు? తెలుసు, కానీ ఈరోజు అది నా బోధ కాదు. ఏదండి, 1కి 2 సార్లు, 1కి 10 సార్లు, 1కి 1000 సార్లు అవ్వ వ్యభిచారం చేసింది, అవ్వ సర్పంతో ఉంది, అవ్వ సర్పంతో కలుసుకుంది అనే బోధ ఎవరికన్నా మారు మనసు వస్తుందా? మీరు చెప్పండి, ఇంటికి వెళ్ళాక ఆలోచించుకుని పడుకుని ఆలోచించండి. అసలు సర్పంతో పడుకుంది, సర్పంతో పడుకుంది, సర్పంతో కలిసింది, కయ్యను పుట్టాడు. కయ్యను గురించి చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడింది. వాడు దుష్టుని సంబంధి, వాడు అబద్ధమునకు జనకుడు, వాడు నరహంతకుడు. బైబిల్లో ఎక్కడ కయ్యను ఆదాము కుమారుడు ఉన్నదనో నువ్వు నాకు చూపించని పెట్టాను పొద్దున ఒక ఆయనకి మెసేజ్. నేను అర్థమవుతుందండి? ఇప్పుడు విలియం బ్రన్నమ్ గారు చెప్పిన బోధలో సర్పం యొక్క సంతానం గురించి మరియు హవ్వ సర్పమైనటువంటి ఆ జంతువుతో వ్యభిచరించింది అనేది తెలుసుకోవటం ద్వారా నీ రక్షణానుభవానికి అది ఎంత పెద్ద మిట్టయిందో చెప్పండి నాకు. మాటికి హవ్వ సర్పంతో పడుకుంది, సర్పంతో ఉంది అది వినటానికి కూడా కొంచెం మనసు మనకి కొంచెం బాధ అనిపిస్తుంది కదా. నాకైతే అనిపిస్తుంది. అది ఒక పాపి రక్షించబడటానికి, ఒక పాపి పశ్చాత్తాపడటానికి, ఒక పాపి దేవుని తట్టు తిరగటానికి అది ఏ మాత్రం కూడా రక్షణ సువార్తకి అది ప్రాముఖ్యమైన అంశమని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మీరు అనుకుంటే గనక మీ బైబిల్ తెరిచి ప్రతి చోటకి వెళ్ళి సర్ప సంతానం గురించి బోధించండి. ఎందుకంటే ఈరోజు సంఘాల్లో భయంకరమైనటువంటి పరిస్థితులు. పాస్టర్ గారు, ఒకప్పుడు మీరే కదంటాయి బాబు దీనికోసం ఎంత ప్రాకులడిపోయారు, ఎంత ప్రయాసపడిపోయారు, ఈరోజు మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి, అసలు మీకు ఏం బుర్ర చెదిరిపోయిందా, మీకు బుర్ర పాడైపోయిందా? నాకేం బుర్ర చెదిరిపోలేదు, బుర్ర పాడైపోలేదు. ఇప్పుడు నాకు వాక్యం కళ్ళు తెరవబడ్డాయి. అంటే ప్రవీణ్ పగడాల అనేవాడు తాగి చచ్చిపోయాడని విజయవాడలో ఒక పాస్టర్ 1కి 10 సార్లు అన్నాడంట, తాగేసి చచ్చిపోయాడని. తాగేసే పడిపోయి చచ్చిపోయాడని అంచెకాల వర్తమాన పాస్టర్.
ఈ ఎండ్ టైం మెసేజ్ వాళ్ళు మణిపూర్లో క్రైస్తవులు హింసిస్తూ బట్టలు ఊడదీసి అవయవాలు ముట్టుకుంటూ తీసుకెళ్తున్నప్పుడు ఎవడైనా అది తప్పు, అది పాపం, అది దేవుని నామానికి దోషణ అని ఎప్పుడైనా ఒక క్రైస్తవుడిగాను స్పందించగలిగావా? క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి హింసాత్మకమైన సంఘటనలు బట్టి, వస్తున్నటువంటి ఈ యొక్క ప్రతికూల వ్యతిరేక కార్యాలు బట్టి ఎప్పుడైనా క్రైస్తవులకి నువ్వు సంఘీభావంగా నిలబడ్డావా? అర్థమైంది నేను చెప్పిన మాట? నిలబడ్డావా? నేను నమ్ముతున్నాను ప్రవీణ్ పగడాల బ్రహ్మేట్స్ గురించి హెచ్చరించాడు. వాళ్ళ విషయం చాలా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళు చాలా డేంజర్, వాళ్ళు అసలు వాళ్ళతో డిస్కషన్ చేయొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పాడు. నేను కూడా అదే చెప్తున్నా. ఎవరు చెప్పింది? ప్రవీణ్ పగడాలు చెప్పిందే నేను చెప్తున్నా. బ్రహ్మేట్స్ విషయమై జాగ్రత్తగా ఉండండి. బ్రహ్మం సిద్ధాంతాల గురించి జాగ్రత్తగా ఉండండి. కారణం ఏంటో తెలుసా? ఇప్పుడు వేల్పూర్ థామస్ సిద్ధాంతం తీసుకొచ్చి నీ ముందు పెడతాను. అంగీకరిస్తావా? అంగీకరించవా? మరి దాని విషయం నేను చెప్పడమే అంత తప్పు అంటారా? ఎవరో ఏదో ఒకరిద్దరు తప్పులు చేశారని బ్రహ్మం వర్తమానమే తప్పు అంటారండి? నేను అలాగనలేదు. నేను ఎందుకంటే ఈరోజు మనం తీసుకుని వెళ్తుంది బ్రహ్మం గారి వర్తమానం కాదండి. ఈరోజు మనం చాటేస్తుంది విలియం బ్రహ్మం గురించి కాదండి. విలియం బ్రహ్మం గురించి చాటేస్తున్నారా? విలియం బ్రహ్మం గురించి ప్రకటిస్తున్నారా? లేదండి. ఎవరి గురించి ప్రకటిస్తున్నారు? నేను ఒక మాట అడుగుతాను, విలియం బ్రహ్మం ఎవరి గురించి ప్రకటించాడు? మీరెవరి గురించి ప్రకటిస్తున్నారు? పౌలు ఎవరి గురించి ప్రకటించాడు? మరి నువ్వెవరి గురించి ప్రకటించాలి? మరి నేను అడిగితే మీరు సమాధానం చెప్పట్లేదేంటి? మీరు విలియం బ్రహ్మం గురించి ప్రకటించడానికి వచ్చారా? విలియం బ్రహ్మం గురించి సువార్త చేస్తున్నారా? క్రీస్తు గురించి సువార్త చేస్తున్నారా? మరి విలియం బ్రహ్మం గారు నమ్మొద్దు అంటారండి? నమ్మండి. ఆయన చెప్పింది అనుసరించొద్దు అంటారా? అనుసరించండి. ఆయన బోధలు మనం నమ్మొద్దు అంటారా? నమ్మండి. కానీ ఆయన పేరు చెప్పి వీళ్ళు చేస్తున్న బోధలు మాత్రం నమ్మొద్దు. అర్థమైందండి? ఎందుకంటే ఏర్పరచబడిన వారు సహితం మోసగించబడతారన్నాడు. అసలు ఏర్పరచబడ్డవారు డినామినేషన్ వల్ల, వర్తమానం వల్ల? ఎప్పుడు చెప్పరు ఏంటి? ఏర్పరచబడ్డారు. ఇప్పుడు పిలవబడినవారు అనేకులు, ఏర్పరచబడిన కొంతమంది అన్నారు కదా. ఇప్పుడు వర్తమాన సంఘంలో ఉన్న వాళ్ళు పిలవబడిన వాళ్ళ, ఏర్పరచబడ్డ వాళ్ళ? మరి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం సాతానుడు మోసగిస్తాడన్నాడు కదా. కానీ ప్రవక్త బ్రహ్మం ఏమన్నాడు? అది సాధ్యం కాదు, ఎందుకంటే వారు వాక్యంలో భాగమై ఉన్నారు అన్నాడు. ఇప్పుడు మీరు క్రీస్తులో భాగమై ఉన్నారా? బ్రహ్మంలో భాగమై ఉన్నారా? ఇప్పుడు పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తుని పోలు నడుచుకుని నన్ను పోలు నడుచుకోండి అన్నాడు. ఇప్పుడు బ్రహ్మం ఏమన్నాడు? నేను పౌలుని పోలు నడుచుకుని నన్ను పోలు నడుచుకోండి అన్నాడు. అంటే మనందరూ ఎవరిని పోలు నడుచుకోవాలి? ఇప్పుడు క్రీస్తుని పోలే నడుచుకోవాలి. క్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. మన క్యాలెండర్లో కొటేషన్ ఏంటి? వాక్యం. ఏప్రిల్ నెల, మే నెలలోను ఇదేనది ఆయన వాక్యంగా మారిన వారే ఎత్తబడతారు. ఎలా మారాలంటే బ్రహ్మం వలె మారిన వారే పరలోకం ఎత్తబడతారా? బ్రహ్మంగా ఇలా మారితే ఇంకేంట్రా బాబు, ఎత్తబాటులో మనం ఉంటాం. బ్రహ్మం గారు ఎవరిలాగా మారాలి? వాక్యంలో మారాడా? మరి మనం కూడా మారాలి కదా. చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకోవడం కాదు కదా. బ్రహ్మం పేరు చెప్పుకుని మనం బతికేయకూడదు కదా. ఆ ఫలములు, ఆ సాక్ష్యము, ఆ జీవితం మనం కూడా కలిగి ఉండాలి వద్దండి? మనం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే విలియం బ్రహ్మము నేను కృపచేత రక్షించబడిన పాపిని, నాలో ఏ యోగ్యత లేదు, నాలో ఏ మంచితనము లేదు, సంగమా నా తప్పిదాలు క్షమించు, దేవా నా తప్పిదాలు
క్షమించు. ఎప్పటి వరకు అన్నాడు ఆ మాట? 63 తర్వాత అనలేదా? ఆయన 62 వరకు బ్రహ్మం మనిషిగా ఉన్నాడు. 63 నుంచి ఏమన్నా దేవుడు అయ్యాడా? అవ్వలేదండి. నేను ఒకటే చెప్తున్నాను, బ్రహ్మం కరెక్ట్గానే బోధించాడు. బ్రహ్మం కరెక్ట్గానే బోధించాడు. సరైన స్పిరిట్ తోటే బోధించాడు. ఈరోజు నువ్వు సరైన స్పిరిట్ పొందుకుంటే బ్రహ్మం ఏం బోధించాడో నీకు అర్థమవుతుంది. నేను బ్రహ్మం గారు కూర్చి డిస్కషన్ పెట్టుకోను. నేను యేసు ప్రభు గురించి అయితే మాట్లాడతాను. ఎందుకంటే యేసు ప్రభు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. నేను మొట్టమొదట మాట్లాడేది, అసలు నువ్వు మారు మనసు పొందావా? నీ పాపం గురించి పశ్చాత్తాపడ్డావా? దేవుడు ఒక్కడ నమ్ముతున్నావా? ముగ్గురు నమ్ముతున్నావా? నువ్వు అసలు వాక్యానుసారంగా బాప్తిసం పొందావా? నీకు సర్పసంతానం తెలుసా అని నేను అడగను. ప్రారంభిక సర్పసంతానం తెలుసా? నువ్వు పొందిన బాప్తిసం నిన్ను పరలోకం తీసుకెళ్తా, నరకాన్ని తీసుకెళ్తుంది, ఈ టైప్ మాట్లాడకండి. మాట్లాడటం రాక, సువార్త చేయటం రాక, ఒక పాపికి ఎలా సువార్త ప్రకటించాలి? నువ్వెలా మారు మనసు పొందావు? నువ్వెలా రక్షించబడ్డావు? నిన్ను గురించి నువ్వు దేవుడికి చెప్పు, ప్రజలకు చెప్పు సువార్త. సరే, లేచి నిలబడదాం. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకరి ఇంట్లోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. అప్పుడు జలధర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. యేసు, విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగగా వారు ఊరకుండిరి. మొదటి మాట. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దాని పైకి తీయడా అని వారిని అడిగాను. ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయారు. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచకుండా చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే గనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతను పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నువ్వు సిగ్గుపడి కడపడి చోట కూర్చుండ సాగదువు. అయితే నువ్వు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపడి చోటున కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండిన వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడునని చెప్పాను. మరియు తన్ను పిలిచిన వానితో ఇట్లా నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయినప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగువారినైనను పిలవద్దు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు చేయండి విందులు. అమ్మ చచ్చిందని విందు చేయండి, నాన్న చచ్చాడని విందు చేయండి. ఈరోజు క్రైస్తవులు విందులు వినోదాలు ఎక్కువైపోయినాయి. కూడిక లేనోడు గురించి, దిక్కు లేనోళ్ళ గురించి, అధమ స్థితిలో కనీసం కనికరము లేని స్థితిలో పడున్న వాళ్ళ గురించి ఎవడైనా ఆలోచిస్తున్నాడండి? ఆయన పిలిచినోడితో చెప్తున్నాడు ఈ మాటలు. డబ్బున్న వాళ్ళని, బహుమతులు అట్టుకొచ్చే వాళ్ళని, డబ్బులు ఇచ్చే వాళ్ళని, నీకు మళ్ళా మంచి పెద్ద ఆకేసి పెట్టి వాళ్ళని, ఇలాంటి వాళ్ళు ఎవరిని పిలవద్దు అంటాడు. కానీ మనం ఏం చేసినా ఎవరిని పిలుస్తాం చెప్పండి? అంతేనా?
ఎప్పుడు మనం యేసుప్రభు చెప్పినట్టు చేస్తున్నామంటారా, మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నామంటారా? ఇప్పుడు మనం పరిసయ్యులం అంటారా కాదంటారా? ఎవరింటికి వెళ్ళాడు ఆయన? పరిసయ్యుల అధికారులు ఒక ఇంట్లోకి వెళ్ళాడు ఈయన. అక్కడ ఒక రోగంతో బాధపడుతున్నాడు, లేదా ఒక ఎద్దు గోతులో పడ్డది. ఆ ఎద్దు గోతులో పడ్డా సరే అసలు దాని గురించిన ఆలోచన, లేదంటే వాడు రోగంతో పడి చచ్చిపోతున్నా ఆడి గురించిన బాధ లేదు అసలు. ఓ విందులు వినోదాలు, విందులు వినోదాలు, విందులు వినోదాలు. ఎవరికైనా ఆ 10 మందికి ఆ రోడ్డు అంట పోయే పేదవాళ్ళకి ఎవరికైనా నీ ఇంట్లో కార్యక్రమం జరిగినప్పుడు ఎవరికైనా 10 మంది పేదోళ్ళకి నువ్వు పొట్లం పట్టుకెళ్ళి ఇచ్చావా? పైగా వాళ్ళు పోనీ అన్నం కోసం వస్తే వాళ్ళని ఏం చేస్తాం మనం? కర్రెట్టి పొల్లెట్టి కొడతామా తరుముతామా తరమ్మా చెప్పండి. అసలు వచ్చినోడికి ఆకలి, అంటే మనం పిలిచిన వాళ్ళకి ఆకలి, మనం పిలవనోళ్ళకి ఆకలి. కొంచెం వేసుకోండి, కొంచెం వేసుకోండి, కొంచెం వేసుకోండి, చచ్చిపోండి, తిని చచ్చిపోండి. ఎప్పుడైనా లేని వాళ్ళకి మనం పెడుతున్నామా? చెప్పట్లేదు ఎవరున్నా. అంటే ఈయనే వెళ్ళిపోదామా ఇవాళ రాత్రికి? చెప్పండి. ఏ కార్యక్రమం వచ్చినా సరే, ఏదొచ్చినా సరే, మీ ఆహారంలో కొంత దిక్కులేని వాళ్ళకి పెట్టండి, ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టండి. ఇది మంచి కార్యం అండి, పెట్టండి. జస్ట్ చిన్న పొట్లం పట్టుకెళ్ళి ఎవరొకరికి ఇవ్వండి. మీరు అర్థం చేసుకున్నారు నేను అనుకుంటున్నాను. ఓకే, నీ స్నేహితులనైనను, నీ సహోదరులనైనను, నీ బంధువులనైనను, ధనవంతులకు నీ పొరుగు వారినైనను పిలవద్దు. వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురుగా. ఆయన పిలిచాడు కూడా, మనం పిలితేమో పిలమా? ఆయన బహుమానం ఇచ్చాడు కాబట్టి ఇస్తామా ఇవ్వమా? ఆయన కట్నం రాయించాడు కాబట్టి కట్నం ఎత్తమేమా? మరి పేదోళ్ళు రోడ్డు మీద కట్టిన వాళ్ళకి వాళ్ళు ఏమైనా కట్నాలు వేస్తారా? మనకి రాసుకోవడానికి ఏమైనా ఉంటుందా? వాళ్ళు ఏమైనా పట్టుకొస్తారా మనకి? అంటే ప్రాథమికమైన కొన్ని విశ్వాస విషయాల్లోనే మనం అనేక విషయాలు తప్పిపోతున్నాం. మార్చుకుంటారు అనుకుంటున్నాను నేను. మా సైడ్ పెద్ద పేదోళ్ళు కనబడరు, కానీ మీ నరసాపురం వాళ్ళు అందరూ అడుక్కునే వాళ్ళు కనబడతారు. ఎక్కువ మంది కనబడతారు కదా, మాకు తక్కువే. మాకు సైడ్ మాకు పెద్దగా అడుక్కునే వాళ్ళు పేదోళ్ళు వాళ్ళంతగా కనబడరు. భిక్షం ఎత్తుకునే వాళ్ళు పెద్దగా కనబడరండి అక్కడ. దారికి ఒకడో ఇద్దరు అలా ఒకడెవడో కనబడతారు. కానీ మీ ఊరిలో మాత్రం అందరూ కూడా అల్లే తెల్లారితప్పటికి. అదో బిజినెస్ కావచ్చు, లేదంటే అదొక వ్యాపారం కావచ్చు, లేదా అదొక బతుకు తెరువు కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ వాడు నీకు మళ్ళా పెట్టలేడు కదా, పిలవడు కదా. ఓకే, అయితే వారు ఒకవేళ నేను మరలా పిలుతురు కనుక నీకు ప్రత్యుపకారము కారము కలుగును. అయితే నువ్వు విందు చేయనప్పుడు బేదలను, అంగహీనులను, కుంటివాండ్రను, గుడ్డివాండ్రను పిలువుము. నీకు ప్రత్యుపకారము చేయుటకు వారికి ఏమీ లేదు గనుక నువ్వు ధన్యుడు మగుదువు. నీతిమంతుల పునరుత్థానమందు నువ్వు ప్రత్యుపకారం పొందుదు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవుడా, ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, మా జీవితాల్లో మేము ఎలా ఉండాలని కోరుకుంటున్నాం, మేము ఎలాగున్నామో మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం. అవును ప్రభువా, మీ మధ్య నేను సిలువైన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ ఎదుట నేను ఎరగకుందునని పౌలు చెప్పినట్లుగానే ఈరోజు ప్రభు ఎన్నో డినామినేషన్స్, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో ప్రభు మరి నాయన వివిధమైనటువంటి బోధలు వింటున్నటువంటి కాలంలో నాయన దేవా, క్రీస్తుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవా ఆనాడు ఇవ్వలేదు, ఈనాడు ఇవ్వట్లేదు ప్రభు. గనుక దేవునికి రావాల్సిన మహిమ, దేవునికి రావాల్సిన ఘనత, ఒకవేళ విలియం బ్రన్నమే క్రీస్తు అయితే, విలియం బ్రన్నమే యెహోవా అయితే, విలియం బ్రన్నమే ఎలోహిం అయితే, విలియం బ్రన్నమే ఒకవేళ మేము రెండో రాకడలో జరిగింది విలియం బ్రన్నమే అయితే ప్రభువా,
మరి విలియం బ్రన్నమ్ యేసు వలె ఎన్నడూ మాట్లాడలేదు. ఎందుకంటే యేసు ఆయన పుట్టుక గురించి పరిశుద్ధ గ్రంథం ద్వారా మేము తెలుసుకున్నాం. కానీ విలియం బ్రన్నమ్ యొక్క పుట్టుక గురించి విలియం బ్రన్నమే స్వయంగా చెప్పాడు. ప్రభు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు రక్తం అది దేవుని రక్తమని ప్రవక్త మాట్లాడాడు. కానీ మా రక్తం మలినమైన రక్తం, లైంగిక వాంఛ ద్వారా జన్మించిన జన్మ. అయితే మేము ఎప్పుడైతే తిరిగి జన్మించి నూతన సృష్టిగా మార్చబడి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుతామో అప్పుడు మేము దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఇక మీదట భౌతికమైన జన్మ ద్వారా జన్మించిన బిడ్డలుగా కాక ఆత్మ ద్వారా జన్మించిన బిడ్డలుగా ఉంటామని ప్రవక్త మాకు బోధించాడు. ప్రభు ఇక మీదట నేను చార్లెస్ ఎల్లా బ్రన్నమ్ కుమారుని కాదు అన్నాడు. ప్రభు దానికి కూడా పెడార్థం పెట్టి, అవును విలియం బ్రన్నమ్ చార్లెస్ ఎల్లా బ్రన్నమ్ కుమారుడు కాదు, ఆయన దేవుని కుమారుడు అని దానికి ఒక సిద్ధాంతం తయారు చేశారు. అవును ప్రభు, ఆనాడు యేసు అన్నాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా తండ్రి, ఎవరు నా సహోదరులు అన్నాడు. ప్రభు మరి విలియం బ్రన్నమ్ అలా అనగలడా? మేము అనగలమా ప్రభువా? ఎందుకంటే భౌతికమైన మా జన్మ, భౌతికమైన మా తల్లిదండ్రులు, భౌతికమైన మా రక్త బంధువులు మా ఎదుట కనబడతా ఉన్నారు నాయన. ప్రభువా, కొన్నిసార్లు మేము మాట్లాడే మాటలు వారికి అభ్యంతర కారణంగా ఉంటే నాయన, అది నీవు నీ రక్షణ మార్గానికి మేము ఆటంకంగా ఉండకూడదని కోరుకుంటున్నావు తండ్రి. ఈ రాత్రి ప్రభువా, మేము ఎలా తగ్గించుకోవాలో, ఎలా దీనులుగా బ్రతకాలో పౌలు నేర్పాడు మాకు నాయన. ఈ కాల ప్రవక్త బ్రన్నమ్ మాకు నేర్పాడు ప్రభువా. గనుక నాయన దాని గురించి బోధ ఎవరూ చేయకోకుండా, హెచ్చించుకునే బోధ, గర్వించే బోధ, అహంకారపూరితమైన మాటలు, గర్వపు మాటలు మా నోట రానివద్దని మేము కోరుకుంటున్నాం ప్రభువా. మేము దీనులుగా బ్రతికే కృప మాకు దయచేయండి. ఎదుటి వాళ్ళకి క్రీస్తుని గురించి ప్రకటించే వాళ్ళంగా, క్రీస్తుని చాటించే వాళ్ళముగా నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురిస్తారని చెప్పావు ప్రభువా. అవును, మేము ప్రభు రాత్రి భోజనం బల్ల యొద్దకు వెళ్ళినప్పుడు ప్రభువా, నీ శరీరంలో నీ రక్తంలో పాలు పొందుతున్నప్పుడు ప్రభువా, మా బాధ్యత మరింత ఎక్కువ పెరుగుతూ ఉందని ఆయన. లోకము గతించిపోతా ఉంది, కాలము గతించిపోతా ఉంది ప్రభువా, లోకం అంతమునకు పరుగు పెడతా ఉంది నాయన. ఈ కాలంలో నశించిపోతున్న ఆత్మల గురించి భారము కలిగి ప్రార్థించే వారముగా, నశించిపోతున్న ఆత్మలకు స్వార్థ ప్రకటించే వారముగా, పరిశుద్ధాత్మ గుర్చినటువంటి బోధన బోధించే వారముగా, తిరిగి జన్మించిన అనుభవంతో నాయన అన్ని విషయములు క్రీస్తు వలె ఉండుటకు నీ కృప మీరు మాకు దయచేయమని ఈ రాత్రి మాతో నందుకు నీకు వందనాలు. ఈ కూడిక ముగించుకు వెళ్తాడు మాతో రమ్మని మా ప్రభును మా రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. మహాదేవుడును మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప సదాకాల తోడే ఎండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. షాలోమ్. అందరికి వందనాలండి.